తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను. డౌన్ బీజేపీ గవర్నమెంట్, డౌన్ బీజేపీ గవర్నమెంట్. ఎన్నికల తర్వాత పన్నులు పెంచుతున్నటువంటి మోడీ సర్కార్. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, ట్రంప్కు అప్పడబోతున్నటువంటి నరేంద్ర మోడీ. డౌన్ డౌన్ బీజేపీ గవర్నమెంట్, డౌన్ డౌన్ బీజేపీ గవర్నమెంట్. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. సుబ్బరాయుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఇరాన్తో అమెరికా జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో గతంలో మనకున్నటువంటి ఒప్పందాల మేరకు తెచ్చుకుంటున్నటువంటి ఆయిల్ చమురు ధరలన్నింటినీ కూడా యథావిధిగా ఉంటాయి, పెంపులు అనేటువంటివి చేయము అని చెప్పినటువంటి పరిస్థితి. అయినా ట్రంప్కు అనుకూలంగా వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా చైనాతో కానీ లేకపోతే రష్యాతో కానీ లేదా అరబ్ కంట్రీస్తో ఈ చమురు నిల్వలు ఉండి వ్యాపారం చేసేటువంటి సంస్థలతో వాటి ఒప్పందాలన్నిటి కూడా రద్దు చేసుకోవడం, ఒంటరిగా ఇవాళ ప్రపంచ దేశాల ముందర, పశ్చిమాసియా దేశాల ముందర మన భారతదేశాన్ని నిలిపే ప్రయత్నము ట్రంప్కు అనుకూలంగా ఇవాళ మోడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధానాన్ని తొలి నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, ఇతర ప్రజాసంఘ శక్తులుగా, మేధావి వర్గం అందరూ కూడా తీవ్రంగా ఆక్షేపించారు. మీరు భారతదేశానికి ప్రధాని కానీ వెళ్ళి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి ఆధీనంలో ఉంచేటువంటి చర్యలకు ఏ రకంగా అంగీకారం తెలుపుతారని చెప్పేసి మోడీని విమర్శించారు. దీనిపైన అసలు స్పందనే లేకుండా ఇవాళ నిన్న మొన్న కూడా స్విట్జర్లాండ్ వరకు వచ్చినటువంటి 70,000 టన్నుల గ్యాస్ నిక్షేపాలు కూడా మధ్యలో కూడా నిలిపేశారు ట్రంప్ మూలంగా మన మోడీ గారు. ఇవన్నీ ప్రజలనేమో ఒకవైపు పక్కదో పట్టిస్తా, ఎక్కడ ధరలు పెరగవని చెప్పి ఇవాళ పెట్రోల్ పైన రూపాయన్నర పెంచా, డీజిల్ పైన 3 రూపాయలు పెంచా, గ్యాస్ పైన ధరలు అనేటువంటివి అమాంతం పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. సామాన్యులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ గ్యాస్ను లేదా పెట్రోల్ డీజిల్ ధరలను వీటన్నిటిని నియంత్రించాలంటే, చమురు అనేటువంటిది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలంటే ఇవాళ వారాంతంలో ఆదివారం రోజు సౌత్ స్టేట్స్ కొన్ని కంప్లీట్గా ఉన్నటువంటి 6 రాష్ట్రాలు, అలాగే మనతో పాటు యూపీలు ఇంకో చోట 2-3 నార్త్ రాష్ట్రాలన్నీ కూడా ఆదివారం పూట పెట్రోల్ బంకులు బంద్ చేయండి, ఎవరు కొనుగోలు చేయకండి, పొదుపును పాటించండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావయ్యా మోడీ అని చెప్పేసి ఇవాళ మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికలకు ముందు ఈ 5 రాష్ట్రాలు, కేరళ లేకపోతే తమిళనాడు లేకపోతే అస్సాము, బెంగాలు, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో ఎన్నికలకు ముందు ధరలు పెంచనన్నాడు. విధేయుడుగా ఉంటాను భారత ప్రజానికానికి దేశ ప్రధానిగా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఎన్నికలు అయిపోతానే ఇవాళ పొదుపు మంత్రం అని చెప్పేసి ఇవాళ పెట్రోల్ డీజిల్ దానిపైన కుదేలు వేసేటువంటి పరిస్థితి. దీన్ని మేము సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలీన విధానం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్లా నేను అలీన విధానానికి ఉండను, ట్రంప్కు అనుకూలంగా ఉంటా అనేటట్లు ఉంటే మోడీ మాకెందుకు ప్రధాని భారతదేశానికి? కాబట్టి నువ్వు అటో ఇటో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటు పెరిగినటువంటి ధరలన్నిటి కూడా ప్రభుత్వమే భరాయించాల్సినటువంటి అవసరం ఉంది. సబ్సిడీలు ఇస్తా అన్నావు, సబ్సిడీలు ఇంతవరకు పడినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఇంకా ఫ్రీ సిలిండర్ల పరిస్థితి ఏంటి? ఒకవైపు ఏమో పక్కదారిన ఇవాళ బ్లాక్ మార్కెట్లోకి ఏమో ఇవాళ సిలిండర్లన్నీ కూడా వ్యాపారాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటిని నియంత్రించేటువంటి పరిస్థితి లేదు, పర్యవేక్షణ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు అనేటువంటివి పెరిగితే, నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు కూడా అమాంతం పెరిగితే సామాన్యుడు తిండి తిని బతికి బట్టగట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అసలే నిరుద్యోగం ఏ మేరకు పెరిగిపోతూ ఉందో ప్రతిదినం చూస్తూ ఉన్నాం.
ఇవాళ వలసలను నియంత్రించడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటువంటి ఫ్యాక్టరీలో మూలంగా ఉపాధి చూపుతా అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు ఇవాళ తెలిపాడు. అంటే వలసలు వెళ్తూ ఉన్నాయంటే ఇవాళ బతకడం కష్టం అవుతా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈ అమాంతం ధరలు పెంచుతూ ఉంటే కనుక వాటి ప్రశ్నించాల్సినటువంటి తెలుగుదేశము, వాటికి అనుకూలంగా ఉన్నటువంటి కూటమి ఎంపీలు మౌనంగా పాత్ర అక్కడ పార్లమెంట్లో పోషిస్తా ఇక్కడికి వచ్చి ప్రజలను మాత్రం మీరు ప్రజలకు ఇవాళ హితువులు చెప్తారా అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాంతోపాటు నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా వంత పాడుతూ ఉన్నారు. మూడో బిడ్డల కంటే 30,000, నాలుగో బిడ్డల కంటే 40,000 ఇస్తాడంట. ముందు గ్యాస్ ఇంటింటికి ఉచితంగా ఇస్తానన్న గ్యాస్ను పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే 10-12 రూపాయల వ్యత్యాసం ఉంది. వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేయి. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడికి, ఈ కూటమి ప్రభుత్వానికి. బీజేపీకి భజన పాడడం మానేసి రాష్ట్రం పైన, పరిపాలన పైన చంద్రబాబు నాయుడు దృష్టి సారించాలని, లేకపోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.